హలో డియర్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ఎంకే రెడ్డి. సో మనము సిల్లాజిజంలో 3 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సిల్లాజిజంలో మనము 4th క్లాస్లో ఉన్నాం. అది మనకు మోడల్ 4. సిల్లాజిజం 3 క్లాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో సిల్లాజిజంలో లాస్ట్ టాపిక్ వచ్చి సమ్ నాట్ in syllogism. ఓకే, మనము ఫస్ట్ క్లాస్లో ఏం చూసామండి? నో చూసాము. ఫస్ట్ క్లాస్లో మనము సమ్ ఆల్ చూసాము. సెకండ్ క్లాస్లో మనము నో కంక్లూజన్ చూసాము. థర్డ్ క్లాస్లో పాజిబిలిటీస్ చూసాము. అండ్ ఫోర్త్ సమ్ నాట్ కంక్లూజన్ చూస్తాం. ఇక్కడ మనము నో కంక్లూజన్లో బోత్ ద పాసిబుల్ అండ్ ద బేసిక్ డయాగ్రామ్ షుడ్ ఫాలోస్. అప్పుడు మాత్రమే మనకు నో కంక్లూజన్లో రైట్ అవుతుంది ఆప్షన్ అనేది. నో కంక్లూజన్లో ఏమవుతుంది? రెండు ఎప్పుడైతే కంక్లూజన్స్ రైట్ అవుతాయో, అంటే రెండు డయాగ్రామ్స్ బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ ఎప్పుడైతే రైట్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకు నో అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ పాసిబిలిటీస్ చూస్తే ఎయిదర్ పాసిబుల్ డయాగ్రామ్ ఆర్ బేసిక్ డయాగ్రామ్ ఏది రైట్ అయినా కానీ మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఏది రైట్ అయినా కానీ పాసిబుల్లో మనకు ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. అదేవిధంగా సమ్ నాట్లో బాగా గమనించండి. సమ్ నాట్లో కూడా బోత్ ద బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ షుడ్ ఫాలోస్. రెండు డయాగ్రామ్లు మనకు ఫాలో అయితేనే మనకు ఇచ్చిన ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, ఇచ్చిన ఆప్షన్ రైట్ అవుతుంది. ఇప్పుడు మనకు నో కంక్లూజన్ తీసుకున్నప్పుడు ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ దెన్ ద కంక్లూజన్స్ ఆర్ ఆల్ ఆర్ ఫాల్స్. ఎప్పుడు నో అనే కంక్లూజన్ వచ్చినప్పుడు ఇఫ్ ద ఆల్ ద పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ దెన్ ద కంక్లూజన్స్ ఆల్ ఆర్ ఫాల్స్. అదేవిధంగా మనకు ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ దెన్ ద పాసిబిలిటీస్ షుడ్ బి ఆల్ ఆర్ ట్రూ. ఓకే, ఆల్ ఆర్ ట్రూ. ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, నో వచ్చేప్పుడు మాత్రం అన్ని అనేది ఫాల్స్ అవుతాయి. ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ పాసిబిలిటీస్ వచ్చినప్పుడు అన్ని ట్రూనే అవుతాయి. అదేవిధంగా సమ్ నాట్ వచ్చినప్పుడు ఇఫ్ ఆల్ ద పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, సో ద కంక్లూజన్స్ ఆల్ ఆర్ ఫాల్స్. ఇక్కడ మనం చూసాం, నోకి వచ్చినప్పుడు అన్ని పారామీటర్స్ ఒకటే దాంతో ఉంటే కనెక్షన్ అయ్యి ఇచ్చిన కన్క్లూజన్స్ అన్ని ఫాల్స్ అవుతాయి. అదేవిధంగా పాసిబిలిటీస్ ఇస్తే ఇచ్చిన కన్క్లూజన్స్ అన్ని రైట్ అవుతాయి. అదేవిధంగా సమ్ నాట్ వచ్చినప్పుడు ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ ద ఫాలోయింగ్ కంక్లూజన్స్ ఆల్ ఆర్ ఫాల్స్. ఓకే, ఈ రెండిటికి ఫాల్స్ అవుతాయి, పాసిబిలిటీస్కి మాత్రం రైట్ అవుతాయి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటండి? సమ్ నాట్. ఇక్కడ సమ్ నాట్ చూసేటప్పుడు చూద్దాం ఎగ్జాంపుల్తో. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పేపర్ అని ఇచ్చాడు అనుకోండి. ఓకే, సమ్ బ్లాక్ ఆర్ నాట్ పేపర్ అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ పేపర్ ఉంది. ఓకే, ఇక్కడ పేపర్ ఉంది. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పేపర్ అంటున్నాడు. ఓకే, సమ్ అంటే ఈ రెండింటి మధ్య ఇది ఈ పార్ట్ అనమాట, ఈ రీజన్ అనేది సమ్ బ్లాక్ ఆర్ నాట్ పేపర్. సమ్ బ్లాక్ అంటే సమ్ బ్లాక్ అంటే ఇది వస్తుంది కదా, ఇది అనేది పేపర్ కాదు అంటున్నాడు. అర్థమైందా?
ఇచ్చినటువంటి సమ్ము, ఓకే, ఇచ్చినటువంటి సమ్ బ్లాక్ అనేది, ఇది బ్లాక్ అనుకుంటే ఇది పేపర్ అనుకుంటే, ఇచ్చినటువంటి సమ్ ఉంది కదా, ఇది అనేది బ్లాక్ కాదు, ఇది అనేది పేపర్ కాదు అంటున్నాడు. అటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వి షుడ్ టేక్ ఓన్లీ సమ్, నాట్ ద ఎంటైర్ బ్లాక్. వి షుడ్ ఓన్లీ టేక్ ద సమ్, షుడ్ ఓన్లీ ద టేక్ సమ్. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పేపర్ అంటున్నాడు. ఇది ఈ సమ్ బ్లాక్ అనేది పేపర్ కాదు అంటున్నాడు. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. యూ షుడ్ టేక్ ఓన్లీ సమ్ నాట్. నాట్ ఇస్తున్నాడు, బాగా గమనించండి. ఫస్ట్ క్లాస్లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో అది అనుకొని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంది ఓన్లీ సమ్ ఉంది, కానీ ఇక్కడ సమ్ నాట్ ఉంది, బాగా గమనించాలి. ఇక్కడ ఏముంది? సమ్ నాట్ ఉంది. ఇక్కడ బోత్ పాసిబుల్ డయాగ్రామ్ అండ్ ద బేస్ డయాగ్రామ్ ఫాలో అయితేనే రెండు ఆప్షన్లు మనకు రైట్ అవుతాయి. రెండు ఆప్షన్లు రైట్ అయితేనే మనకు ఆప్షన్ రైట్ అవుతుంది. కన్క్లూజన్లో ఇచ్చిన ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, బోత్ ద పాసిబుల్ డయాగ్రామ్ అండ్ బేసిక్ డయాగ్రామ్ షుడ్ ఫాలోస్. ఓకే, ఇన్ సమ్ నాట్ కన్క్లూజన్. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్ అంటున్నాడు. ఈ పేపర్స్ అనుకుంటే ఇక్కడ మనకు సమ్ కదా ఉండేది, ఇప్పుడు ఇవి పెన్స్ అవుతాయి. ఇవి పేపర్స్ అయితే పెన్స్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం సెకండ్ ఆప్షన్. సెకండ్ చూడండి స్టేట్మెంట్లో, ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్. సో అన్ని పెన్నులు స్కేల్కు సమానము అంటున్నాడు. అటువంటిప్పుడు ఇది అవుటర్ వస్తుంది కదా, ఇది ఇన్నర్ వస్తుంది. దీనికి పైన స్కేల్ వస్తుంది. ఓకే, పెన్నుకు పైన ఏమొస్తుంది? స్కేల్ వస్తుంది. ఓకే, ఫైనల్గా థర్డ్ చూడండి, నో స్కేల్ ఈజ్ మార్కర్. సో మార్కర్ అంటున్నాడు. సో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద మార్కర్ అండ్ ద స్కేల్ అని మనకు ఆప్షన్లో ఇస్తున్నాడు. ఓకే, మనకు స్టేట్మెంట్లో థర్డ్ ఆప్షన్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు బేసిక్ డయాగ్రామ్ ఫాలో కావాలి, పాసిబుల్ డయాగ్రామ్ కూడా ఫాలో కావాలి. ఓకే, చూడండి ఆప్షన్ చూడండి. సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అంటున్నాడు. బాగా గుర్తుంచుకోండి. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైటా కాదా మనం చెప్పాలి. మనకు చెప్పాలి. పేపర్ ఎక్కడుంది, మార్కర్ ఎక్కడుంది చూద్దాం. పేపర్ ఇక్కడ ఉంది, మార్కర్ ఇక్కడ ఉంది. సో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రాంగ్ అవుతుంది. కాబట్టి అతను రాంగ్ అంటే కాదని ఇచ్చాడు కదా మనకు మార్కర్ అని. ఇక్కడ ఏమిచ్చాడు? సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అని ఇచ్చాడు. ఇచ్చిన సెంటెన్స్ రైటే కదా, ఇచ్చిన సెంటెన్స్ రైటే కాబట్టి మనకు బేసిక్ డయాగ్రామ్లో రైట్ అవుతుంది. బాగా గమనించండి. సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అంటున్నాడు. సమ్ పేపర్ అంటే ఏ రీజన్? ఈ రీజన్ అనేది మార్కర్కు సంబంధం లేదు అని వాడే ఇస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఉన్న సంబంధం లేదని తెలిసిపోయింది. కాబట్టి బేసిక్ డయాగ్రామ్ ఫాలో అయింది. సో సెకండ్ చూద్దాం, పాసిబిలిటీ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ మనకు సమ్ పేపర్ అంటే ఈ రీజన్ కదా, మనకేమంటున్నాడు? స్కేల్కు మార్కర్కు సంబంధం లేదంటున్నాడు. మనకు సంబంధం లేదంటున్నాడు. అదేవిధంగా స్కేల్ లోపల ఉండే వాటికి కూడా మార్కర్తో సంబంధం ఉండదు కదా. ఓకే, స్కేల్ లోపల ఉండే వాటికి కూడా మార్కర్తో సంబంధం ఉండదు. అటువంటప్పుడు మనకు సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అంటున్నాడు. బాగా గమనించండి. సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్. సమ్ పేపర్ అంటే ఇది అవుతుంది కాబట్టి ఇందులో పెన్ ఉంటుంది, ఇందులో స్కేల్ కూడా ఉంటుంది. ఇందులో పెన్ ఉంటుంది, ఇందులో స్కేల్ ఉంటుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంటు పాసిబుల్ డయాగ్రామ్ కూడా రైటే అవుతుంది. ఎందుకంటే మార్కర్ అనేది సమ్ పేపర్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద స్కేల్ అండ్ ద మార్కర్. సో ఇక్కడ సమ్లో మనకు పెన్ ఉంటుంది, అదేవిధంగా స్కేల్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కర్ అనేది ఇక్కడ ఉండేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఆ ఆస్కారం లేదు అని మనకు ఆప్షన్లోనే ఇచ్చాడు. కాబట్టి దట్ ఈస్ ట్రూ. బోత్ ద
బోత్ ద డయాగ్రామ్స్ ఆఫ్ బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ రెండు ఫాలో అయ్యాయి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బాగా కొంచెం శ్రద్ధగా గమనించాలి, లేకపోతే ఖచ్చితంగా తప్పు చేస్తారు. ఇక్కడ పాసిబుల్ లేదని ఇచ్చాడు, సో ఇక్కడ కూడా మనకు పాసిబుల్ లేదు, అందుకే ఆ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ చూద్దాం. సమ్ స్కేల్ ఆర్ నాట్ మార్కర్. బేసిక్ డయాగ్రామ్లో చూస్తున్నాం, పాసిబుల్ డయాగ్రామ్లో చూద్దాం. ఓకే, బేసిక్ డయాగ్రామ్లో చూడండి, స్కేల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. స్కేల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మార్కర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మనకు ఆప్షన్లోనే చెప్పాడు కదా, స్టేట్మెంట్లోనే చెప్పాడు ఈ రెండింటి మధ్య లింకు లేదని. అదే కదా ఇక్కడ కూడా చెప్తుంది. ఇక్కడ చెప్తుంది ఏంటి? స్కేల్కు మార్కర్కు సంబంధం లేదని చెప్తున్నాడు. ఇక్కడ కూడా స్కేల్కు మార్కర్కు సంబంధం లేదు కదా, సో ఈడ కరెక్ట్ అయినప్పుడు ఇది కూడా కరెక్ట్ అవుతుంది. సో బేసిక్ డయాగ్రామ్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. సో ఈ రెండింటికి లింకు లేనప్పుడు అసలు పాసిబిలిటీ ఏ విధంగా వస్తుంది? ఓకే, మనకు స్కేల్కు మార్కర్కు లింకే లేనప్పుడు పాసిబిలిటీ ఉండదు. సో పాసిబిలిటీ లేదని ఆప్షన్లోనే ఇచ్చాడు. పాసిబిలిటీ లేదని మనకు ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో బోత్ ద డయాగ్రామ్స్ ఆర్ రైట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూద్దాం. సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్. సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్ అంటున్నాడు. ఓకే, పేపర్కు మనకు మార్కర్కు దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కాబట్టి సో సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్ అనేది మనకు రైట్ అవుతుంది. లేదని ఇచ్చాడు, ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు కదా మనకు పాసిబిలిటీ పేపర్ మార్కు మధ్య కనెక్షన్ ఉండేది. ఓకే, సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ ఇచ్చారు కాబట్టి బేసిక్ డయాగ్రామ్లో రైట్ అవుతుంది. సో పాసిబిలిటీ చూద్దాం. ఇక్కడ మనకు సమ్ మార్కర్ అంటున్నాడా, సమ్ పేపర్ అంటున్నాడా? సమ్ పేపర్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ పాసిబిలిటీ కూడా రైటే అవుతుంది. సమ్ పేపర్ నేను ఇచ్చింటే ఈ రీజన్ కాబట్టి ఇక్కడ స్కేల్ పెన్ ఉంటుంది కాబట్టి స్కేల్కు మార్కర్ లింక్ ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అవుతుంది. కానీ మనకేమి ఇచ్చాడు? సమ్ మార్కర్ అనేది అసలు మనకి మెన్షన్ చేయలేదు కదా, సపరేట్గా ఉంది. సో ఈ మార్కర్ అనేది మనకు ఇక్కడ వచ్చి ఉండేదానికి పాసిబిలిటీ ఉంది, కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ లేదంటున్నాడు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ పాసిబిలిటీ డయాగ్రామ్కు రాంగ్ అవుతుంది. ఓవరాల్గా మనకు ఆప్షన్ అనేది ఫాల్స్. ఓకే, సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్ అనేది బేసిక్ డయాగ్రామ్కి రైటే, ఎందుకంటే దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద పేపర్ అండ్ ద మార్కర్. బట్ దెర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ ద మార్కర్ అండ్ ద పేపర్. కానీ ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి పాసిబుల్ డయాగ్రామ్లో మనకు ఇక్కడ వస్తుంది, పేపర్కు మార్కర్కు వస్తుంది. అందుకే మనము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పాసిబుల్ డయాగ్రామ్లో రాంగ్ అవుతుంది. సో 1 and 2 ఫాలోస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ పేపర్ ఆర్ స్విచ్. ఇది పేపర్ అనుకుంటే ఇది స్విచ్ అనుకుంటే దిస్ ఈజ్ పేపర్, దిస్ స్విచ్. ఓకే, సమ్ స్విచ్ ఆర్ బుక్. సో ఆల్ బుక్ నోట్ అవుతుంది అంటున్నాడు. అదేవిధంగా ఆల్ నోట్ ఆర్ పెన్. పెన్ అవుతుంది అంటున్నాడు. ఓకే, ఆల్ నోటు పెన్ అవుతుంది అంటున్నాడు. అదేవిధంగా సమ్ పెన్ ఆర్ స్కేల్. ఈ స్కేల్ అనుకుంటే ఓకే, మనకేమి ఇచ్చాడు? సమ్ ఇచ్చాడు. సమ్ పెన్ ఆర్ స్కేల్ అవుతుంది కదా, ఈ విధంగా ఉంటుంది కదా. సమ్ పెన్ ఆర్ స్కేల్ అని ఇచ్చాడు, బాగా గమనించండి. ఓకే, సమ్ పెన్ ఆర్ స్కేల్. ఇప్పుడు మనకు బాగా అర్థమైంది కదా. సమ్ పేపర్ ఆర్ స్విచ్, సమ్
which are book, all book are note, all note are pen, some pen are scale. సో మనం ఇక్కడ బాగా గమనిస్తే ద ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని పారామీటర్స్ ఒకటే దాంతో ఉన్నాయి. ఎప్పుడు సమ్ నాట్ అయితే వస్తుందో అప్పుడు ఇచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి. ఓకే, ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ ద కన్క్లూజన్స్ ఆల్ ఆర్ ఫాల్స్ ఇన్ సమ్ నాట్. సమ్ నాట్ వచ్చినప్పుడు అన్ని పారామీటర్స్ ఒకటే దాంతో ఉంటే అప్పుడు మన కంక్లూజన్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి. ఎందుకో చూద్దాం. చూడండి, బేసిక్ డయాగ్రామ్ ఉంది, పాసిబుల్ డయాగ్రామ్ ఉంది. బేసిక్ డయాగ్రామ్ ఏమంటున్నాడు? సమ్ పేపర్ ఆర్ నాట్ స్కేల్ అంటున్నాడు. ఓకే, సమ్ పేపర్ ఇక్కడ ఉంది, స్కేల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. కానీ మనకు ఇక్కడ ఏది కాదని ఖచ్చితంగా ఇవ్వలేదు. సో ఇక్కడ సమ్ పేపర్ ఆర్ నాట్ స్కేల్ పాసిబుల్ డయాగ్రామ్ తీసుకున్నప్పుడు ఇది మనకు ఈ విధంగా కూడా ఉండొచ్చు కదా, ఈ విధంగా కూడా ఉండొచ్చు అన్నప్పుడు ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో రెండు రైట్ కాలేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. సమ్ నోట్ ఆర్ నాట్ పేపర్. నోట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పేపర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో బేసిక్ డయాగ్రామ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఏమిచ్చాడు? సమ్ నోట్ ఆర్ నాట్ పేపర్ అంటున్నాడు. పేపర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకు ఈ విధంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి పాసిబుల్ డయాగ్రామ్ ఇక్కడ మనకు ఛాన్స్ ఉంది. పాసిబుల్ డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది, కానీ ఇక్కడ పాసిబుల్ డయాగ్రామ్లో ఇది లేదంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ఓవరాల్గా రాంగ్ అవుతాయి రెండు ఆప్షన్లు. ఈ విధంగా అయినా చేయండి. ఇఫ్ ద ఆల్ పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్, అన్ని పారామీటర్స్ వన్ ఫ్రేమ్లో ఉన్నాయని మీకు తెలిస్తే అప్పుడు సమ్ నాట్ అనేది మనకు కంక్లూజన్లో ఉంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లన్నీ ఫాల్స్ అవుతాయి. ఓకే, గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. బాగా చూడండి. సమ్ బ్లూ ఆర్ గ్రీన్. ఇది సమ్ బ్లూ అనుకుంటే ఇది గ్రీన్ అనుకుంటే ఇది బ్లూ, ఇస్ గ్రీన్. సమ్ గ్రీన్ ఆర్ పింక్. అయిపోయింది. ఆల్ పింక్ ఈజ్ ఎల్లో. దిస్ ఈజ్ ఎల్లో. ఓకే, నో ఎల్లో ఈజ్ బ్లాక్. సో ఇక్కడ బ్లాక్ తీసుకుంటే దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ఎల్లో అండ్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సమ్ రెడ్ ఆర్ బ్లాక్. సమ్ బ్లాక్ ఆర్ రెడ్ అంటున్నాడు. సో దెర్ ఈజ్ లింక్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ రెడ్ ఈజ్ కనెక్షన్ ఈజ్ సమ్. సమ్కి బ్లాక్కి కనెక్షన్ ఉంది, అది సమ్ అంటున్నాడు. సమ్కి బ్లాక్, ఇక్కడ బ్లాక్కి అండ్ రెడ్కి సమ్ అంటున్నాడు కాబట్టి మనకు లింక్ ఉంది. ఓకే, ఇప్పుడు మనము బేసిక్ డయాగ్రామ్ చూద్దాం, పాసిబుల్ డయాగ్రామ్ కూడా చూద్దాం. కంక్లూజన్లో చూడండి, సమ్ నాట్ ఉంటే రెండు కూడా ఫాలో కావాలి. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పింక్ అంటున్నాడు. ఓకే, మనకు బ్లాక్ ఇక్కడ ఉంది, పింక్ ఇక్కడ ఉంది కాబట్టి అసలు లింక్ లేదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సమ్ బ్లాక్ ఆర్ నాట్ పింక్ అనేది పాసిబుల్ డయాగ్రామ్లో చూద్దాం. బ్లాక్కి ఎల్లోకి సంబంధం లేదు అంటున్నాడు. అటువంటి టైంలో బ్లాక్కి పింక్కు ఏ విధంగా సంబంధం ఉంటుంది? అసలు దెర్ ఈజ్ నో లింక్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఎందుకంటే బ్లాక్కు ఎల్లోకు సంబంధం లేనప్పుడు పింక్ ఎక్కడుంది? ఎల్లోనే ఉంది కదా. సో ఎల్లోకు బ్లాక్కు సంబంధం లేనప్పుడు బ్లాక్ పింక్ కూడా సంబంధం ఉండదు. అందుకే మనకు ఇచ్చినటువంటి స్టేట్మెంటు పాసిబుల్ డయాగ్రామ్ కూడా రైట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. సో సెకండ్ చూద్దాం. సమ్ రెడ్ ఆర్ నాట్ ఎల్లో అంటున్నాడు. ఓకే, మనకు బేసిక్ డయాగ్రామ్లో ఎగ్జాక్ట్లీ రైట్ అవుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఓకే, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, బాగా గమనించండి. పాసిబుల్ డయాగ్రామ్లో
సమ్ రెడ్ ఆర్ నాట్ ఎల్లో. ఇప్పుడు ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ సమ్ రెడ్ అంటే ఏమొస్తుంది, ఇది కదా, ఈ పార్ట్ కదా సమ్ రెడ్ అంటే. బాగా గమనించండి, సమ్ రెడ్ అంటే ఈ పార్ట్ కదా వచ్చేది, ఈ పార్ట్ కదా. ఈ పార్ట్లో ఏమేమి ఉంటాయి మనకు, ఈ పార్ట్లో ఏముంటాయి, రెడ్ ఉంటుంది, బ్లాక్ కూడా ఉంటుంది, రెడ్ ఉంటుంది, బ్లాక్ కూడా ఉంటుంది. రెడ్ బ్లాక్ ఉన్నప్పుడు ఇక్కడ బ్లాక్ కూడా ఉంటుంది కదా, అటువంటి సమయంలో బ్లాక్ ఎల్లోకి సంబంధం లేనప్పుడు, బ్లాక్ ఎల్లోకి సంబంధం లేనప్పుడు అటువంటి సమయంలో మనకు రెడ్కు ఎల్లో కూడా సంబంధం ఉండదు. ఎందుకంటే సమ్ అంటున్నాడు, బాగా గుర్తుపెట్టుకోండి, రెడ్కు ఎల్లోకి సంబంధం చూడడం లేదు ఇక్కడ. సమ్ రెడ్కి ఎల్లోకి సంబంధం చూస్తున్నాము, సమ్ రెడ్కి మరియు ఎల్లోకి సంబంధం చూస్తున్నాము. సమ్ రెడ్ అంటే ఏమొస్తుందండి, ఈ రీజియన్ వస్తుంది. ఈ రీజియన్లో ఏమేమి ఉంటాయి, ఈ రీజియన్లో ఏమేమి ఉంటాయి, బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద ఎల్లో. సో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సమ్ రెడ్ బిట్వీన్ ద ఎల్లో. సమ్ రెడ్కి ఎల్లోకి లింక్ ఉండదు అనే ఆప్షన్లోనే ఇస్తున్నాడు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ రౌట్ అవుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్ రౌట్ అవుతుంది కాబట్టి రెండు ఫాలో అవుతున్నాయి కాబట్టి మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ కూడా రైట్ అవుతుంది. బాగా గమనించండి, ఇక్కడ సమ్ రెడ్ అంటున్నాడు కాబట్టి ఈ సమ్ రెడ్ బ్లాక్ కూడా ఉంది కాబట్టి, సమ్ రెడ్లో బ్లాక్ కూడా ఉంది కాబట్టి మనకు ఇక్కడ సమ్ రెడ్ అనేది ఎల్లో అయ్యేదానికి ఛాన్స్ లేదు కాబట్టి మనకు పాసిబిలిటీలో కూడా ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అవుతుంది. కాబట్టి బోత్ ద బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్ బోత్ ఫాలోస్, ద ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. సమ్ రెడ్ ఆర్ నాట్ గ్రీన్ అంటున్నాడు, సమ్ రెడ్ ఆర్ నాట్ గ్రీన్. సో బేసిక్ డయాగ్రామ్లో చూద్దాం, పాసిబుల్ డయాగ్రామ్లో చూద్దాం. రెడ్కి గ్రీన్ ఎక్కడ ఉందండి, రెడ్ ఇక్కడ ఉంది, గ్రీన్ ఇక్కడ ఉంది. సో కాదంటున్నాడు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య అసలు లింక్ ఉందా, బేసిక్ డయాగ్రామ్లో లింకు లేదు కాబట్టి ఇక్కడ ఉన్న లింక్ లేదని ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం, సమ్ రెడ్ ఆర్ నాట్ గ్రీన్ అంటున్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ సమ్ రెడ్ అంటే ఈ రీజియన్ కదా, ఈ రీజియన్లో ఏమేమి ఉంటాయి, బ్లాక్ మరియు రెడ్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి లింకు లేదని చెప్పింది లింకు లేదని చెప్పింది బ్లాక్తో, ఎల్లోకి మరియు పింక్తో. లింకు లేదని చెప్పింది ఏంటి, సమ్ రెడ్కి ఎల్లోకి పింక్కి సంబంధం లేదని చెప్పారు. కానీ మనకు స్టేట్మెంట్లో ఈ రెండింటికి లింక్ లేదని చెప్పారా, చెప్పలేదు. ఈ రెండుకి లింక్ లేదని చెప్పలేదు కాబట్టి సమ్ రెడ్ అనేది గ్రీన్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంటు లేదంటున్నాడు కాబట్టి, కానీ ఇక్కడ మనకు పాసిబిలిటీ ఉంది. సమ్ రెడ్ అనేది ఇక్కడ ఈ విధంగా వచ్చేదానికి మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంటు రాంగ్ అవుతుంది పాసిబుల్ డయాగ్రామ్కి. సో రెండు ఫాలో అవ్వాలి కాబట్టి మనకు రెండు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో 1 and 2 follows, 1 and 2 ఆప్షన్స్ ఆర్ ఫాలోస్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆల్ కేక్ ఆర్ స్వీట్ అంటున్నాడు. ఆల్ కేక్ అంటే ఇది, ఆల్ కేక్ అంటే ఇది, స్వీట్ అంటే ఇది, ఆల్ కేక్ అంటే ఇది, స్వీట్ అంటే ఇది. ఆల్ కేక్ అంటే కేక్ ఇక్కడ వస్తుంది, స్వీట్ ఇక్కడ వస్తుంది. ఓకే, స్వీట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ గమనించండి, నో స్వీట్ ఈజ్ చాక్లెట్ అంటున్నాడు. సో స్వీట్కి చాక్లెట్కి మనకు లింక్ లేదు. చాకోలెట్, స్వీట్కి చాకోలెట్కి లింక్ లేదంటున్నాడు. అదేవిధంగా ఆల్ స్వీట్ ఆర్ గుడ్స్, గుడ్స్ అనేది ఇక్కడ వస్తుంది. సో స్వీట్కి పెద్దది కాబట్టి చూడండి, సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్. సో సమ్ గూడ్స్ ఆర్ బెస్ట్.
సమ్ గుడ్స్ ఆర్ బెస్ట్. సమ్ గుడ్స్ ఆర్ బెస్ట్ అనేది ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనము కంక్లూజన్స్లో చూద్దాం. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్. కంక్లూజన్ 1 చూడండి. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ బెస్ట్. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ బెస్ట్. మనము బేసిక్ డయాగ్రామ్లో చూసుకుంటే బెస్ట్కి చాకోలెట్కి అసలు లింక్ ఉందా అండి? లింక్ లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంటు లేదన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనకు ఛాన్స్ లేదు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్ రైట్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ పాసిబుల్ డయాగ్రామ్. ఇక్కడ మనకు స్వీట్కి చాకోలెట్కి లింక్ లేదన్నాడు కానీ చాకోలెట్కి గుడ్కి లింక్ లేదన్నాడా? సో చాకోలెట్ ఇక్కడ రావచ్చు కదా, ఈ విధంగా రావచ్చు కదా. చాకోలెట్ మనకు ఈ విధంగా రావచ్చు. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక్కడ గుడ్కి చాక్లెట్కి సమ్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లేదు అంటున్నాడు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది, ఓవరాల్గా రాంగ్ అవుతుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది. ఓకే. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ బెస్ట్. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ బెస్ట్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి ఒకసారి మళ్ళీ. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ బెస్ట్ అంటున్నాడు. సో బేసిక్ డయాగ్రామ్ బెస్ట్కు చాక్లెట్కి లింకు లేదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ గుడ్. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ బెస్ట్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి స్వీట్కి చాక్లెట్కి లింకు లేదన్నాడు కానీ బెస్ట్కి చాక్లెట్కి లింక్ లేదన్నాడా? సో మనకు ఈ విధంగా వస్తుంది కదా, ఈ విధంగా మనకి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాకోలెట్ అనేది బెస్ట్కి ఈ విధంగా పాసిబిలిటీ ఉంది కానీ ఇక్కడ లేదంటున్నాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. మనకు రాంగ్ అవుతుంది. చూడండి. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ గుడ్. సెకండ్ చూడండి. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ గుడ్. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది కదా. సమ్ చాకోలెట్ ఆర్ నాట్ గుడ్. చాకోలెట్ ఎక్కడ ఉంది, గుడ్ ఎక్కడ ఉంది? చాకోలెట్ ఇక్కడ ఉంది, గుడ్ ఇక్కడ ఉంది. అసలు పాసిబిలిటీ ఉందా అండి? పాసిబిలిటీ లేదని చెప్తున్నాడు కాబట్టి బేసిక్ డయాగ్రాము రైట్ అవుతుంది. ఇచ్చినటువంటి స్టేట్మెంటు బేసిక్ డయాగ్రామ్కు రైట్ అవుతుంది. సో నెక్స్ట్ పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. సో సమ్ చాకోలెట్ ఆర్ నాట్ గుడ్ అంటున్నాడు. సమ్ చాకోలెట్ అంటే ఏంటండి? సమ్ చాకోలెట్ అనేది అసలు మనకు ఆ స్టేట్మెంట్లో ఇవ్వలేదు కాబట్టి సమ్ చాక్లెట్ అనేది ఈ విధంగా కావచ్చు. సమ్ గుడ్ కాదండి, బాగా గమనించండి. సమ్ చాక్లెట్ అంటే అవుతుంది, ఈ సమ్ చాక్లెట్ అంటే ఈ విధంగా గుడ్కి అవుతుంది. బాగా గమనించండి, ఈ విధంగా అవుతుంది కాబట్టి మనకు పాసిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఓవరాల్గా రాంగ్ అవుతుంది. బాగా గమనించండి. సమ్ చాక్లెట్ కెన్ బి యాజ్ గుడ్. సమ్ చాక్లెట్ గుడ్ అవుతుంది కానీ సమ్ గుడ్ అనేది చాక్లెట్ కాదు. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. సమ్ గుడ్ అనేది చాక్లెట్ కాదు, అది ఎందుకో చూద్దాం. చూడండి. సమ్ గుడ్ ఆర్ నాట్ చాక్లెట్. బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్. సో గుడ్కి చాక్లెట్కి లింకే లేదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ లేదంటున్నాడు, అక్కడ కూడా లేదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. పాసిబుల్ డయాగ్రామ్లో సమ్ గుడ్ ఆర్ నాట్ చాక్లెట్. ఇక్కడ సమ్ గుడ్ అంటే ఏమొస్తుంది? ఈ రీజన్ కదా, ఈ రీజన్ అంతా సమ్ గుడ్ వస్తుంది. సమ్ గుడ్ అంటే స్వీట్ కేక్ కాబట్టి స్వీట్ కేక్ ఏమొస్తుంది? చాక్లెట్కి అసలు సంబంధం లేదు కదా. సమ్ గుడ్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ గుడ్ అంటే స్వీట్ మరియు కేక్ వస్తుంది. సో స్వీట్కి కేక్కి మనకు చాక్లెట్కి లింకు లేదు. మనకు చాక్లెట్కి లింకు లేదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. బాగా గమనించండి. సమ్ గుడ్ అంటే ఈ రీజన్ వస్తుంది, ఈ రీజన్ కాదు, ఈ రీజన్ వస్తుంది. ఈ రీజన్ వచ్చినప్పుడు మనకు ఏమని చెప్పాడు? అసలు నో స్వీట్ ఇస్ చాక్లెట్ అన్నారు కాబట్టి స్వీట్ ఏ విధంగా అయితే కాదో కేక్ కూడా చాక్లెట్కి లింకు ఉండదు అని చెప్పినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓన్లీ 3 ఫాలోస్. ఇక్కడ ఎందుకు కాదంటే ఇక్కడ సమ్ గుడ్ కాదండి ఇచ్చింది, సమ్ చాక్లెట్ ఇచ్చాడు.
సమ్ చాక్లెట్ ఇచ్చాడు, గుడ్డుకి సమ్ చాక్లెట్ సమ్ అవుతుంది. సమ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఎందుకంటే మనము చాక్లెట్ని స్వీట్తో కనెక్షన్ చేయలేదు. ఓన్లీ వీఆర్ కనెక్టింగ్ చాక్లెట్ విత్ గుడ్. సమ్ చాక్లెట్ ఈజ్ ఏ గుడ్ బట్ సమ్ గుడ్ ఈజ్ నాట్ ఏ చాక్లెట్. సమ్ చాక్లెట్ ఈజ్ ఏ గుడ్ బట్ సమ్ గుడ్ ఈజ్ నాట్ ఏ చాక్లెట్. ఎందుకంటే సమ్ గుడ్ అంటే ఈ రీజన్ వస్తుంది కాబట్టి, మనకు స్వీట్కు కేక్ చాక్లెట్కి లింక్ లేదు కాబట్టి మనకు ఈ రీజన్ అనేది ఇది కాదు అని థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి బోత్ ద స్టేట్మెంట్ ఫాలోస్. సో ఫైనల్లీ థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. చూడండి, సమ్ ట్రీ ఆర్ పేపర్. ఇది ట్రీ అనుకోండి, ఇది పేపర్ అనుకోండి. ఇది ట్రీ అనుకోండి, ఇది పేపర్ అనుకోండి. నెక్స్ట్ చూద్దాం. సమ్ పేపర్ ఆర్ పెన్. సమ్ పేపర్ ఆర్ పెన్. చూడండి, ఆల్ పెన్ ఆర్ కార్. ఆల్ పెన్ను కార్ అవుతుందంట. ఓకే, ఆల్ కార్ ఆర్ ట్రక్. ఆల్ కారు ట్రక్ అవుతుంది అంటున్నాడు. ఆల్ కార్ ట్రక్ అవుతుంది అంటున్నాడు. నో ట్రక్ ఈజ్ సైకిల్ అంటున్నాడు. నో ట్రక్ ఈజ్ సైకిల్ అంటున్నాడు. ఓకే, నో ట్రక్ ఈజ్ సైకిల్ అంటున్నాడు. సో దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ట్రక్ అండ్ ద సైకిల్ అని మనకు స్టేట్మెంట్లోనే ఇచ్చాడు. ఇప్పుడు బేసిక్ డయాగ్రామ్ చూద్దాం, అదేవిధంగా పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. సమ్ పేపర్ ఆర్ నాట్ సైకిల్. పేపర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. సమ్ పేపర్ అంటే ఈ రీజన్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ పేపర్ అంటే ఈ రీజన్ వస్తుంది. ఈ రీజన్కు మనకు సైకిల్కి అసలు లింక్ ఉందా అండి? ఈ రీజన్కు సైకిల్కి లింక్ ఉందా? లింకు లేదని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చారు కాబట్టి మనకు ఇక్కడ ఏమవుతుంది, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. సో లేదంటున్నాడు కాబట్టి ఇక్కడ కూడా మనకు ఛాన్స్ లేదు. రెండు రైట్ అయినప్పుడు ఏమవుతుంది, రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పాసిబుల్లో సమ్ పేపర్ ఆర్ నాట్ సైకిల్. సమ్ పేపర్ ఆర్ నాట్ సైకిల్. మనకు బాగా గమనించండి, సైకిల్కు ట్రక్కుకు సంబంధం లేనప్పుడు, సైకిల్కి కార్ కూడా సంబంధం ఉండదు, సైకిల్కి పెన్కు కూడా రిలేషన్ ఉండదు. సో అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి వాడు కూడా సమ్ కూడా సైకిల్కి ఇది పార్ట్కి అంత సంబంధం ఉండదండి. ఈ సైకిల్కి ఈ పార్ట్కి అంత సంబంధం ఉండదు. ఎందుకంటే ట్రక్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి ఈ పార్ట్కి అంతటికి సైకిల్కి సంబంధం ఉండదు. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు పేపరు సైకిల్ అయ్యేదానికి ఆస్కారం ఉందా? ఓకే, పేపరు సమ్ సైకిల్. మనకేమో ఇస్తున్నాడు, సమ్ పేపర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. సమ్ పేపర్ అంటే ఇది ఈ పార్ట్ అనేది ఇందులో కూడా ఉంది కాబట్టి సైకిల్ అనేది కాదు. పాసిబుల్లో కూడా కాదు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైటే. ఇక్కడ సమ్ పేపర్ ఉంది కాబట్టి ఈ రీజన్ ట్రక్ కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. సో బోత్ ద ఫాలోస్, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. నెక్స్ట్ మనము సెకండ్ ఆప్షన్ చూద్దాం. చూడండి, సమ్ సైకిల్ ఆర్ నాట్ ట్రీ అంటున్నాడు. సమ్ సైకిల్ ఎక్కడుంది? ఓకే, సమ్ సైకిల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సైకిల్ ఉంది, ఇక్కడ ట్రీ ఉంది. ఇక్కడ మనకు సమ్ ట్రీ అంటున్నాడా, సమ్ సైకిల్ అంటున్నాడా? సమ్ ట్రీ అంటున్నాడా, సమ్ సైకిల్ అంటున్నాడు? ఇక్కడ బేసిక్ డయాగ్రామ్ ఖచ్చితంగా ట్రీకి సైకిల్కి సంబంధం లేదు కాబట్టి ఖచ్చితంగా సంబంధం లేదు అని ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రైట్ అవుతుంది. అదేవిధంగా పాసిబుల్ డయాగ్రామ్, ఇక్కడ మనకు ఈ పార్ట్ అంతటికి ఇక్కడ ఉండే పార్ట్ అంతటికి సైకిల్కి సంబంధం లేదు. ఇక్కడ ఉండే పార్ట్ అంతటికి మరియు సైకిల్కి సంబంధం లేదు. కానీ వీటికి సంబంధం లేదని మనకు స్టేట్మెంట్లు ఎక్కడైనా ఇచ్చాడా? లేదని ఈనప్పుడు దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సైకిల్ ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఇక్కడ సమ్ సైకిల్ అనేది ఈ విధంగా రావచ్చు కదా. సో ఇక్కడ పాసిబిలిటీ ఉంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సెకండ్ ఆప్షన్లో సమ్ సైకిల్ ఆర్ నాట్ ట్రీ అంటున్నాడు పాసిబుల్ డయాగ్రామ్లో. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఓవరాల్గా తప్పు అవుతుంది. సో మనము థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి,
సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్, సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్, గో టు ద బేసిక్ డయాగ్రామ్ అండ్ పాసిబుల్ డయాగ్రామ్. సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్ అంటున్నాడు. సమ్ ట్రీ అంటే ఏంటండి ఈ పార్ట్, సమ్ ట్రీ అంటే ఈ పార్ట్ సైకిల్ కాదు అంటున్నాడు. సమ్ ట్రీ అంటే ఈ పార్ట్ వస్తుంది కాబట్టి సైకిల్ కాదు అంటున్నాడు. సమ్ ట్రీ సైకిల్ కాదు అంటున్నాడు. సో బేసిక్ డయాగ్రామ్లో కాదు అనేది రైట్ అవుతుంది. బేసిక్ డయాగ్రామ్లో కాదు అంటున్నాడు కాబట్టి దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సమ్ ట్రీ అండ్ ద సైకిల్. సమ్ ట్రీ అండ్ ద సైకిల్ ఇన్ బేసిక్ డయాగ్రామ్ రైట్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం పాసిబుల్ డయాగ్రామ్లో. సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్ అంటున్నాడు. ఇప్పుడు సమ్ ట్రీ ఇక్కడ ఉందండి, సమ్ ట్రీ ఇక్కడ ఉంది, మనకు అసలు లింక్ లేదని చెప్పాడా? వీటికి మాత్రమే లింక్ లేదు సైకిల్తో. సో సమ్ ట్రీ అంటే ఈ విధంగా రావచ్చు, ఈ విధంగా మనకు సైకిల్ రావచ్చు. సమ్ ట్రీ దగ్గర సైకిల్ ఈ విధంగా రావచ్చు అని ఇక్కడ పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమవుతుంది? రాంగ్ అవుతుంది, ఓవరాల్గా రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, బేసిక్ డయాగ్రామ్, పాసిబుల్ డయాగ్రామ్ చూద్దాం. చూడండి, సమ్ కార్ ఆర్ నాట్ సైకిల్ అంటున్నాడు. సమ్ కార్ ఎక్కడ ఉంది? సమ్ కార్ అంటే ఏంటి? ఈ రీజన్ వస్తుంది. సమ్ కార్ అంటే ఈ రీజన్ వస్తుంది. ఇది మొత్తం కార్లో సమ్ అంటే ఇదే కదా వచ్చేది, ఈ రీజన్ వస్తుంది. ఓకే, ఈ రీజను సమ్ కార్ ఆర్ నాట్ సైకిల్. సైకిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో అసలు బేసిక్ డయాగ్రామ్లో మనకు సమ్ కార్కి సైకిల్కి ఉందా అండి? లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ లేదని ఇచ్చాడు కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు రైట్ అవుతుంది. సో మనం పాసిబుల్ డయాగ్రామ్లో చూద్దాం. సమ్ కార్ ఆర్ నాట్ సైకిల్ అంటున్నాడు. సమ్ కార్ అంటే ఈ రీజనే కదండి. సమ్ కార్ మొత్తం కార్లో సమ్ అంటే ఈ రీజను సైకిల్ కాదని ఇస్తున్నాడు. అది కరెక్టా కాదా? దీనికి సంబంధం లేదని ఆప్షన్లో ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఆప్షన్ రైటా కాదా అంటే ఇచ్చినటువంటి ఆప్షన్ రైటే అండి. ఎందుకంటే దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద సైకిల్ అండ్ ద ట్రక్. సైకిల్కి ట్రక్కి లింక్ లేనప్పుడు ఇక్కడ లోపల ఉండే వాటికి కూడా ఇంతవరకు అంటే పెన్నుకి, కార్కి, ట్రక్కి లింకు సైకిల్తో ఉండదు. కాబట్టి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది మనకు రైట్ అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ రైట్ అవుతుంది. సో 1 and 4 ఆప్షన్స్ ఆర్ రైట్. సో మనము క్లాస్ 1లో ఏ విధంగా చూసాం? సమ్మాలు చూసాం. క్లాస్ 2లో ఏం చూసాం? నో కంక్లూజన్ చూసాం. క్లాస్ 3లో పాసిబిలిటీ చూసాం. క్లాస్ 4లో సమ్ నాట్ చూసాం. సో మనము చాలా చక్కగా నేర్చుకున్నాము, చాలా ఈజీ వేలో నేర్చుకున్నాము, చాలా అర్థవంతంగా నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చూసాం? సమ్ ఆల్లో ఓన్లీ ఏముంటుంది? ఓన్లీ బేసిక్ డయాగ్రామ్ ఉంటుంది. బేసిక్ డయాగ్రామ్ ఫాలో అయితేనే ఫాలో అవుతుంది. బేసిక్ డయాగ్రామ్ రైట్ అయితే రైట్ అవుతుంది, రాంగ్ అయితే రాంగ్ అవుతుంది. సో నో కంక్లూజన్లో వచ్చినప్పుడు మనకు బేసిక్ డయాగ్రామ్ ఉంటుంది, పాసిబుల్ డయాగ్రామ్ ఉంటుంది. 2 రైట్ అయితే మాత్రమే మనకు ఆన్సర్ అవుట్ అవుతుంది. నో కంక్లూజన్లో ఆల్ ద పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు మనకు కంక్లూజన్స్ అన్నీ ఏమవుతాయి? ఫాల్స్ అవుతాయి. ఓకే, కంక్లూజన్స్ అన్నీ ఏమవుతాయి? ఫాల్స్ అవుతాయి. పాసిబిలిటీస్లో తీసుకుంటే బేసిక్ డయాగ్రామ్ లేదా పాసిబుల్ డయాగ్రామ్ ఏ రెండిట్లో రైట్ అయినా కానీ చాలు. ఒకటి రాంగ్ అయినా రైట్ అయినా చాలు, ఒకటి రైట్ అయినా ఒకటి రాంగ్ అయినా చాలు, అది రైట్ అవుతుంది. ఒకటి రైట్ అయినా చాలు పాసిబిలిటీలో. ఇఫ్ ఆల్ ద పారామీటర్స్ ఆర్ ఇన్ వన్ ఫ్రేమ్ ఇన్ పాసిబిలిటీస్ ద కంక్లూజన్స్ ఆల్ ఆర్ ట్రూ. అదేవిధంగా సమ్ నాట్ చూద్దాం. సమ్ నాట్ వచ్చినప్పుడు బోత్ ద బేసిక్ డయాగ్రామ్ అండ్ ద పాసిబుల్ డయాగ్రామ్
రెండు రైట్ అయితే మాత్రమే రైట్ అవుతాయి. అదేవిధంగా అన్ని పారామీటర్స్ ఒకటి దాంతో వచ్చి అన్ని ఒకటిదాంతోనే వచ్చి మనకు ఆ విధంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ కంక్లూజన్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి. అన్ని కంక్లూజన్స్ వస్తే ఫాల్స్ అవుతుంది, అన్ని కంక్లూజన్స్ పాసిబిలిటీస్ వస్తే రైట్ అవుతుంది, అన్ని కంక్లూజన్స్ సమ్ నాట్లో వస్తే కంక్లూజన్స్ అన్నీ ఫాల్స్ అవుతాయి. సో మనము కంక్లూజన్ ఇక్కడ సిల్లాజం అనే టాపిక్ 4 మోడల్ చూసేసాం, కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము బ్లడ్ రిలేషన్స్ అనేది చూస్తాం. బ్లడ్ రిలేషన్స్ కూడా ప్రతి ఎగ్జామ్లో మనకు 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము బ్లడ్ రిలేషన్స్ చూద్దాం. థ్యాంక్ యూ.